వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇది ఐఏఎన్ఎస్ వాళ్ళది. పాకిస్తాన్కి నీళ్ళు వదిలింది భారత్. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు కదా, నీళ్ళు వదలండి, నీళ్ళు వదలండి, నీళ్ళు వదలండి అని. ఆ వీడియోనే ఇది. భారత్తో పెట్టుకుంటే వాటర్తో కూడా యుద్ధం చేస్తుంది, వాటర్తో కూడా దేశాన్ని నాశనం చేస్తుంది. అందుకే భారత్తో పెట్టుకునే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ఇదే సంకేతం. పాకిస్తాన్ తెగ అడుగుతుంది కదా అని గేట్లు ఎత్తేసింది భారత్. అయ్యో, వేసవిలో అనుకునేరు కాదు, వర్షాకాలంలో. ఓ పక్క వేసవిలో కరువుతో చేస్తే ఇప్పుడు వర్షాకాలంలో వరదలతో చేస్తోంది. పాకిస్తాన్తో భారత్ వాటర్ గేమ్ ఆడుతోంది. భారత్ రాంబాన్ ప్రాంతంలోని బగ్లీహర్ డ్యాంకు చెందిన 3 గేట్లను ఎత్తేసింది. దీనివల్ల చీనాబ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకు నీళ్లు లేక కరువు అంటే ఏడ్చిన పాకిస్తాన్కి ఇప్పుడు హఠాత్తుగా వరద భయం పట్టుకుంది. ఎందుకంటే నీళ్లు వదలకుండా వేసవిలో వాళ్ళకు చుక్క నీరు దొరకకుండా చేసినారు. కానీ వర్షాకాలం వచ్చేసరికి వాళ్ళు నీళ్ళు అదిగారు అని ఇప్పుడు వదిలి వరద నీటినిచ్చి ఏవి చేయకుండా కూర్చుంది భారత్. నీళ్లు రాకపోయినా ఏడవడం, నీళ్లు ఎక్కువై వరదలు వచ్చినా ఏడవడం. ఆ దేశం తలరాత అలా ఉందన్నమాట. ఇండస్ వాటర్ ఒప్పందం ప్రకారం నీటిని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది. కానీ ఆ నీటిని ఎప్పుడు విడుదల చేయాలో చెప్పాల్సిన బాధ్యత భారత్కు లేదు. వాళ్ళకు నీళ్లు కావాలన్నారు, ఇప్పుడు పుష్కలంగా వచ్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు అంతర్జాతీయంగా సింపతి కోసం ఏడుస్తూనే ఉంటుంది. ఏదేమైనా భారత్తో పెట్టుకుంటే నీటితో కూడా చంపేయగలదు, మరోసారి నిరూపించింది. జై హింద్, జై భారత్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయుత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.